హాయ్, మేము నలుగురు. నాలుగు దిక్కుల్లా దిక్కు లేకున్నా సినిమా తీద్దామని హైదరాబాద్ వచ్చాం. కానీ మేము చావాలనుకుంటున్నాం. దానికి కారణం సినిమా. ఏంటి, సినిమా కోసం అని వచ్చి సినిమానే కారణం అంటున్నారు అనుకుంటున్నారా? కడుపు కాలి తొందరపడి చేసిన కొన్ని తప్పులు, అవి వాడికి మాకు చాలా దగ్గరి సంబంధాలని. అరే కార్తిక్, మా టీవీలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరుగుతుందంటారా? ఫేస్ చూసుకోరా. కాసేపట్లో లక్షలు రాబోతున్నాయి, చూడండి తక్షణమే. మామయ్య, బబ్లుని ఎవరో కిడ్నాప్ చేశారంట. ఏం చేయాలి? నువ్వేం టెన్షన్ పడకరా, నేను చూసుకుంటాగా. సార్ మా పాప తప్పిపోయింది, కొంచెం హెల్ప్ చేస్తారా సార్? తప్పకుండా, కానీ మీకు ఎంత కావాల్సిన ఇస్తాను, దయచేసి మా పాపని వెతకండి సార్. 10 lakhs. సరే అండి, ఈ బ్యాగ్లో 10 lakhs ఉన్నాయండి, మీరు తీసుకోండి. మీరేం టెన్షన్ పడకండి, మీ బాబుని తీసుకొచ్చే బాధ్యత మాది. చెత్త ఎదువా, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. ఏంటి, బాబును కాపాడడానికి వచ్చామనుకుంటున్నారా? మేమే ఆ కిడ్నాపర్స్. అదే మేము చేసిన తప్పు. బబ్లు బబ్లు బబ్లు, ఏంటి నాన్న, ఎక్కడికి వెళ్ళావురా? అరే, మనం ఎంత తాగినా కానీ సాటిస్ఫాక్షన్ లేదేంట్రా? ఆ సిగరెట్ ఇలా ఇవ్వరా. అవునరా, ఏదో మిస్సింగ్ రా. రే, ఈ కొడుకులకు మంది ఎక్కువైందిరా. అవునరా. చల్బే, అది ఇవ్వరా. అరే, పాప కిడ్నాప్ అయిందిరా. ఎలా? ఇప్పుడే గంట క్రితం ఫోన్ చేశారా. నేనున్నాను కదా.
మీరేం టెన్షన్ పడద్దు, అంతా నేను చూసుకుంటాను. మీకు నంబర్ ఇస్తాను నేను, ఏం టెన్షన్ పడద్దు, ఓకేనా? నమస్కారం బాబు, నేనే బాబు మీకు కాల్ చేసింది. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను ఆయన. మా పాప కిడ్నాప్ అయింది బాబు, మీరే ఎలానైనా కాపాడండి నాయన. ఎవరు కిడ్నాప్ చేసింది? ఇదిగో బాబు వాళ్ళ అడ్రస్. నా వల్ల కాదు తాత. ట్రై కాదు, చంపేస్తే మీకేమైనా ప్రాబ్లమా? అంతకన్నా అదృష్టమా? కానీ వాడు చాలా భయంకరుడు. ప్రాణాలు తీయటానికైనా వెనుకాడడు. నా కొడుకు లాయరు, ఎలానైనా మిమ్మల్ని కాపాడుతారు బాబు. మీరు వెళ్ళండి తాత, మేము చూసుకుంటాం. సరే బాబు, మీరు మాత్రం జాగ్రత్త. ఏ వద్దురా, కమిట్ అయ్యాం కదా. ఏంట్రా కమిట్ అయ్యేది? పోరా పో, వాడు చాలా భయంకరుడు అంట. పో, చావు పో. అవునరా, నేను ఎప్పుడెప్పుడు చనిపోదామనే చూస్తున్నా. నా చావు గురించి నేనే ఎదురు చూస్తున్నా. ఎందుకో తెలుసా? మనం హైదరాబాద్కి ఎందుకు వచ్చాం? సినిమా తీద్దామని. కానీ మనం చేస్తుంది ఏంటి? దోపిడీలు, కిడ్నాపులు. ఇది కాదురా మనం చేసేది. ఇంత డబ్బు వచ్చింది, ఏ రోజైనా సుఖంగా నిద్రపోయామా? ఇది తాగుతూ మనం బాధలన్నీ మర్చిపోతున్నాం. సినిమానే ప్రపంచం అనుకున్నాం కదరా. సినిమాలో ట్రై చేసినప్పుడు ఒక్క పూట తిన్నా కూడా ఒంటికి పట్టేది. ఇప్పుడు అసలు పట్టట్లేదుంట్రా. కష్టపడకుండా డబ్బు సంపాదించాం కదరా, ఇక నుండన్నా కష్టపడదాం. ఆ రౌడీ గాడి దగ్గర నుంచి పాపను కాపాడదాం. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ పాప ప్రాణాలకు మన ప్రాణాలు అడ్డేద్దాం. ఎక్కడే నీ మొగుడు, నీ మామ? రమ్మలవే తొందరగా. ఎవరా వీళ్ళు? లేబరా చాటు చూసి నా సాగుబాటు అందరికి విపరీతమంటున్నారా? అబ్బో, ఉందయ్యా రుద్రయ్య నీ భద్రకాళి సాగుబాటు. వాళ్ళు వదిలేరా? వాళ్ళని వదలని కాదు కదా, మిమ్మల్ని కూడా ఇక్కడనే పూర్తి పెడతాను నా కొడుకల్లారా. చావుకి సిద్ధపడే వచ్చాం రా. సంస్కృతంలో మాట్లాడిన వాడినే వదిలిపెట్టాం. నీలాంటి మాస్గాలని ఎలా వదిలిపెడతాం రా నా కొడక? సిద్ధమయ్యాక సింగారం చూడడం ఏంట్రా? డబ్బు కోసం ఈ పని చేయలేదు. మేము చేసిన తప్పుని సరిదిద్దుకుందామని చేశాను. నేను డబ్బులిచ్చింది పాపని కాపాడినందుకు కాదు బాబు. ఇప్పటికైనా కష్టపడితే డబ్బులు వస్తాయని మీకు తెలియటానికి.
అరే మా టీవీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఎప్పుడు రా? హైదరాబాద్ భాగ్యనగర్. తమ్ముంటే షార్ట్ గా ఎంటర్టైన్ చేయి. షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కి రా. నర్రా షార్ట్ ఫిలిం తీద్దాం. మా దగ్గర అంతకు ముందు అక్రమంగా వచ్చిన డబ్బు ఎంత ఉన్నా సినిమా తీయడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే కలమ్మ తల్లి కల్తీ కాకూడదనే మంచి మనసుంది కాబట్టి. కల్తీ లేకుండా సినిమా తీస్తాం, కలమ్మ తల్లిని ముందుకు నడిపిస్తాం. కెమెరా, క్లాపింగ్, డైలాగ్. మా హైదరాబాద్ షార్ట్ ఫిల్మ్ ముహూర్తం షాట్, యాక్షన్. మెసేజ్లు ఇచ్చేవాడే గొప్పవాడు అనుకుంటే రోడ్డు మీద 10 మంది దొరుకుతారు. ప్రజలే గొప్పవాడు అనుకునేవాడు 100కి 1 ఉంటాడు.